हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణన్ వ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి వండర్లా వీడియో పోస్ట్ చేశాను కదా దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో వచ్చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వండర్లాలో మనకు బోర్ కొట్టే అన్ని వాటర్ గేమ్స్ థ్రిల్లింగ్ గేమ్స్ 3D షోస్ చాలా ఉంటాయి అసలు బోరే కొట్టవు రోజంతా ఆడినా కూడా ఇంకా మిగిలి అన్ని గేమ్స్ అయితే మనకు వండర్లాలో ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా ఫాస్ట్ ట్రాక్ ద్వారా వెళ్ళామంటే ఇంకా టైం వేస్ట్ కాకుండా ఏ గేమ్ కైనా మనల్ని ఫస్ట్ అలో చేస్తారు వెయిట్ చేయకుండా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వాటర్ స్లైడింగ్ అయితే చూపించబోతున్నాను ఈ గేమ్ వచ్చేసి వాటర్ స్లైడింగ్ చాలా బాగుంటుంది థ్రిల్లింగ్ గా ఈ వాటర్ స్లైడ్స్ వచ్చేసి మనకు ఇవి కిందికి వెళ్ళాక రోప్ నుంచి పైకి అయితే వస్తాయి ఇక్కడ మా పాప అయితే వాటర్ లో ఆడుకుంటూ ఉంది పాపకి డ్రెస్ నాట్ అలౌడ్ అని చెప్పారు ఇంకా తర్వాత అయితే ఇంకా కిందికి వెళ్ళి డ్రెస్ తీసుకొని వేసుకొని వచ్చారు వాళ్ళ డాడీ తర్వాత పాప కిందికి వెళ్ళినప్పుడు నేను ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చాను చాలా బాగుంది ఇంకా తర్వాత పాప వచ్చాక అయితే ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము ఇంకా పాప ఎక్కడ కూర్చోవాలా అని చూస్తూ ఉంది ఇక్కడైతే నా దగ్గర నా పక్కన కూర్చొని నా కాలు గట్టిగా పట్టుకునింది ఇంకా పాపని నేను ఒక చేత్తో పట్టుకొని వెళ్ళాము చాలా థ్రిల్లింగ్ గా ఉన్నింది ఇంకా పాప అయితే చాలా అరుస్తూ చాలా ఎంజాయ్ చేసింది ఇంకా పాపను చూస్తూ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఇదైతే గనక ఇది వచ్చేసి మనకు వాటర్ స్లైడింగ్ వచ్చేసి 2 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలి ఇంకా దీని పక్కనే ఇంకా వాటర్ గేమ్స్ వచ్చేసి ఒక 3 ఉన్నాయి అవి వాటిని వీడియో తీయలేదు ఇంకా చాలా బాగున్నాయి ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రకంగా ఉంది చాలా బాగుంది ఇంకా తర్వాత వచ్చేసి ఒక గేమ్ ఉంది 3 పిక్స్ వచ్చేసి 300 రూపీస్ పే చేస్తే 3 పిక్స్ ఉంటుంది మనము చేత్తో చిన్న డక్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకుంటే 3 to 5 నెంబర్స్ వచ్చాయనుకో డక్స్ కింద నెంబర్స్ ఉంటాయి 3 to 5 వచ్చాయనుకో స్మాల్ డక్ అయితే మనము తీసుకుంటాము ఇస్తారు ఫ్రీగా తర్వాత 6 to 9 అయితే లార్జ్ ఇంకా 10 అయితే చాలా బిగ్ అలా ఇస్తారు ఇంకా ఇవన్నీ వచ్చేసి 300 రూపీస్ పే చేసింటే ఇంకా చిన్న డక్ అయితే వచ్చింది ఇప్పుడు మేమైతే రోలర్ కోస్టర్ దగ్గరికి అయితే వచ్చాము చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఇది ఇప్పుడే ఫస్ట్ టైం నేను వెళ్ళేది ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం టెన్షన్ గా అనిపించింది నాకైతే గనక ఇంకా ఫైనల్లీ వెళ్ళేసి అయితే వచ్చేసాను చాలా బాగా అనిపించింది నేనైతే చాలా భయం వేసింది నాకు కానీ ధైర్యం చేసి అయితే వెళ్ళాను ఇక్కడ అడ్వెంచర్ చిక్కు వచ్చేసి 3D షో చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా చిన్న పిల్లలు అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మనకు 3D గ్లాసెస్ ఇస్తారు 3D గ్లాసెస్ పెట్టుకుంటే మనకు చాలా రియలిస్టిక్ గా చాలా బాగుంటుంది మనము రైడ్ కి వెళ్తున్నట్టు ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ మా పాపకు స్పెక్స్ పెట్టుకోమంటే మా పాప ఏమో చిన్నది ఇవి గ్లాసెస్ ఏమో పెద్దవి ఇంకా పెట్టుకోలేదు జారిపోతున్నాయి ఇంకా తీసేసింది ఇక్కడ చిక్కు వచ్చేసి రైడ్కి వెళ్తాడు ఇక్కడ రైడ్కి వెళ్ళి మనకి ఇక్కడ ఫిషెస్ చాలా బాగుంటుంది ఫిషెస్ ఎలిఫెంట్స్ అలాగా తర్వాత అయితే షో అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇట్లా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే వాష్రూమ్ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ వచ్చేసి మనకు మ్యాప్ అయితే ఉంటుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనకు ఇక్కడ వండర్లా మ్యాప్ దగ్గర అయితే చూసుకోవచ్చు తర్వాత వండర్ స్ప్లాష్ నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ వండర్ స్ప్లాష్ యొక్క ఓవర్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది అక్కడ నుంచి ట్రైన్ వచ్చి ఇక్కడ గుహలో నుంచి ఇట్లా కిందికి ఫాస్ట్ గా ఇలా వచ్చి వాటర్ వస్తే మనం మీద పడతాయి ఫేస్ మీద అలాగా చాలా బాగుంటుంది థ్రిల్లింగ్ అనిపించింది ఇదైతే ఇంకా గాల్లో ఎగురుతున్నట్టయితే అనిపిస్తుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది గేమ్ మనకు చూస్తుంటేనే అనిపిస్తుంది కదా కళ్ళు తిరిగేలాగా అలా అయితే ఇంకా గాల్లో ఎగిరినట్టే అనిపించింది నాకైతే గనక ఇంకా ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ కూడా చాలా ఉంటాయి మనకు ఆడాలే కానీ చాలా గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి చాలా వర్తబుల్ ఇంకా మా పాపకైతే టికెట్ ఏం తీసుకోలేదు ఫ్రీనే ఇంకా మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది రా రీతు అంటే నో అంటుంది ఇంకా సర్లే అనేసి కొద్దిసేపు అయితే ఆడిచ్చాము తర్వాత అయితే ఇంకా పాపనైతే ఇంకా కొన్ని గేమ్స్ ఆడిచ్చాము కొన్ని క్లిప్స్ అయితే పెట్టలేదు ఎక్కువ అయిపోతుంది అనేసి
తర్వాత అయితే మేము ఇక్కడ మిషన్ ఇంటర్స్టెల్లార్ దగ్గరికి అయితే వెళ్ళాము. స్పేస్ కి వెళ్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో సేమ్ ఫీలింగ్ మనము ఇక్కడ మిషన్ ఇంటర్స్టెల్లార్ దగ్గర అయితే చూడొచ్చు. చాలా వర్తబుల్ మనకు టికెట్, వండర్లా టికెట్ చాలా వర్తబుల్ అనిపించింది నాకైతే ఇవన్నీ చూసేసరికి. వన్ డే ఫుల్ డే మొత్తం ఆడినా కూడా ఇంకా మిగిలిన అన్ని గేమ్స్ షోస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మిషన్ ఇంటర్స్టెల్లార్ దగ్గరికి అయితే ఇక్కడ మనకు మరీ చిన్నపిల్లలు అయితే సీట్ సరిపోదు కాబట్టి నాట్ అలౌడ్. మా పాప అయితే నాట్ అలౌడ్. తర్వాత వేరే గోపి ఫ్రెండ్ వచ్చారు కదా, వేరే అన్న దగ్గర అయితే ఉండింది పాప. తర్వాత అయితే మేము వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, మనం జస్ట్ సీట్లో కూర్చుంటే మనము పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే బెల్ట్ అనేది పడిపోతుంది, లాక్ అయిపోతుంది, ఆటోమేటిక్ లాక్ అయితే ఉంటుంది ఇక్కడ. తర్వాత అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. స్పేస్ లేక్ వెళ్ళినంత ఫీలింగ్ చాలా బాగుంది అసలు. ఎవరైనా సరే వండర్లా వెళ్ళారంటే తప్పకుండా ఇక్కడికి మిషన్ ఇంటర్స్టెల్లార్ దగ్గరికి అయితే వెళ్ళండి. మనకు స్పేస్ కంటే వెళ్ళలేం కాబట్టి తప్పకుండా ఇక్కడైతే స్పేస్కి వెళ్ళినంత ఫీలింగ్ చాలా బాగుంటుంది రియలిస్టిక్ గా. తర్వాత ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా 6 లోపే మనకు జైంట్ వీల్ కి అలౌడ్, తర్వాత అయితే నాట్ అలౌడ్. సో మేము 6 లోపే అయితే ఇక్కడ జైంట్ వీల్ కి వెళ్దాం అనేసి ఇక్కడ లిఫ్ట్ లో వెళ్ళిపోయాము. కింద నుంచి మనకు జైంట్ వీల్ వచ్చేసి 17 ఫ్లోర్స్ జైంట్ వీల్ ఉంటుంది. తప్పకుండా మనకు జైంట్ వీల్ ఎక్కాలి, అప్పుడు మనకు 360 డిగ్రీ వ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడ మాతో పాటు ఒక కపుల్ అయితే వచ్చారు, వీళ్ళు నార్త్ వాళ్ళు. ఇక్కడ అదే మేము వీడియోస్ తీస్తుంటే మేము యూట్యూబ్ ఛానల్ ఉంది, మిమ్మల్ని కూడా తీయచ్చు అంటే ఓకే ష్యూర్ అని చెప్పేసి ఇలా ఫోజ్ అయితే ఇచ్చారు ఫోటోకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అయితే మన ఛానల్ నేమ్ అడిగారు, తర్వాత చెప్పాను. జైంట్ వీల్ ఎక్కాము. జైంట్ వీల్ ఏమి ఫాస్ట్ గా ఏం తిరగలేదు, చాలా స్లోగా వెళ్ళింది. ముఖ్యంగా జైంట్ వీల్ ఎందుకంటే వండర్లా 360 డిగ్రీ వ్యూ అయితే సూపర్ గా చూడొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనం పార్కింగ్ చేసిన ప్లేస్, చుట్టూ వండర్లా గేమ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని బాగా కనిపించేస్తుంది. ఇంకా గ్రీనరీ అంతా చాలా బాగుంది, రోలర్ కోస్టర్ అంతా. డిగ్రీ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పైన 17 ఫ్లోర్స్ పైన స్కై టిల్ట్ అయితే ఉంటుంది. ఇదైతే నేనైతే ఎక్కలేదు, నాకు భయం వేసింది, ఎందుకంటే 17 ఫ్లోర్స్ నుంచి కిందికి దిగితే ఎట్లా అయిపోతుంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో నేనైతే స్కై టిల్ట్ ఎక్కలేదు. వీళ్ళైతే ఆపండ్రా బాబోయ్ అన్నట్టుగా అన్నారు, నాకు చూసి ఎంజాయ్ చేశాను కానీ నేనైతే ఎక్కలేదు. ఈ మిర్రర్ నుంచి ఇట్లా కొంచెం కొన్ని డిగ్రీస్ అయితే కొంచెం ముందుకు దింపేసి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ ముందుకు దింపి తర్వాత అయితే స్లోగా బ్యాక్ వచ్చేస్తుంది. ఫీలింగ్ వచ్చేసి పైనుంచి కిందికి దిగితే ఎలా అనిపిస్తుంది అలాగే అనిపించేస్తుంది మ్యాక్సిమం ఈ గేమ్ వచ్చేసి. తర్వాత అయితే మేము ఒక 2 పిక్స్ అయితే దిగాము. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వాటర్ గేమ్స్లో నేను రిత్విక అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా పాపను తీసుకెళ్ళి నేనైతే స్లైడింగ్ అయితే వెళ్ళాను. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా తర్వాత వాటర్లో అయితే చాలా బాగా ఆడుకునింది రిత్విక అయితే కనుక. ఇంకా వాటర్ వదిలి అస్సలు రానన్నంతగా ఆడింది. చూడండి మీరే ఎలా ఎంజాయ్ చేసిందో రీతు అండ్ నేను కూడా.
ఇంకా రెయిన్ డాన్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. మేము ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడలేదు, టైం అయితే అయిపోయిందనేసి కొన్ని అయితే ఆడాము. చూడండి, మీరే చూడండి ఎన్నెన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా. ఇంకా తర్వాత వాటర్ గేమ్కి టైం అయిపోయింది అనేసి ఇంకా వాళ్ళు క్లోజ్ చేసే టైంకి ఇంకా మేమైతే వచ్చేసాము. మా పాప అయితే అస్సలు రాలేదు, ఏడుస్తుంది వాటర్లో ఆడాలనేసి. మళ్ళీ వెళ్దామని కింద పడి ఏడుస్తుంది. ఎత్తుకుంటా అన్నా కూడా రాలేదు, అసలు జారిపోతుంది వాటర్ దగ్గరికి వెళ్ళాలనేసి. 2 స్విమ్మింగ్ పూల్స్ లాగైతే ఉన్నాయి. ఒకసారి ఒక రోజు ఒకటి ఓపెన్ చేస్తే ఇంకో రోజు ఒకటి ఓపెన్ చేస్తారనుకుంటా. ఒకటి ఓపెన్లో ఉన్నింది, ఒకటి క్లోజ్లో అయిపోయింది. ఇంకా తర్వాత ఏడుస్తూనే ఉందనేసి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాము. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసింది యమ్మీ యమ్మీ అంటూ ఏడు పాపేసి. ఇంకా తర్వాత మేము ఇంకా లాకర్ ఓపెన్ చేసి ఇంకా మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. తర్వాత అయితే ఇక్కడ రోబో ఉంది కదా, ఎంట్రన్స్లోనే ఒక రోబో ఉంది. ఇక్కడ రోబో దగ్గర మేమైతే పిక్స్ దిగాము. మా పాపకి పాప్కార్న్స్ కొనిచ్చాము. పాప్కార్న్ అంటే ఇంకా పాప్కార్న్ తింటూ ఇక్కడ ఫొటోస్ అయితే కొద్దిసేపు దిగాము. ఇక్కడ బర్త్డే స్పెషల్గా బై 1 get 1 ఆఫర్ ఉందని చెప్పాను కదా. ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకు ఇక్కడ బర్త్డే బ్యాక్ డ్రాప్ ఇచ్చి ఇక్కడ ఫోటో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇంకా తర్వాత నైట్ అయిపోయింది కదా, ఇంకా వాటర్ అయితే ఇలా లైట్స్ వేసి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా దీని పక్కనే బర్త్డే పక్కనే ఇంకా ఇది మ్యాజిక్ షో అయితే జరుగుతుంది. మ్యాజిక్ షో అయితే చాలా బాగుంది. ఏంటబ్బా ఇది ఇలా జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుందో కదా మ్యాజిక్ షో. మన చేతిలో ఏముండదు, ఓపెన్ చేస్తే ఏమన్నా వచ్చేస్తుంది, అలాగా భలే మ్యాజిక్ చేస్తారు. అసలు ఎలా ఉంటుందో ఏమో కదా, రియలిస్టిక్ గానే ఉంటుంది. ఎలా చేస్తారో మరి నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వండర్లా దగ్గర అయితే ఒక 2 పిక్స్ అయితే దిగాము. నైట్ అయిపోయింది కదా, ఇంకా ఒక గ్రూప్ పిక్ అయితే దిగాము. ఇంకా ఇక్కడ వచ్చేసి వండర్లాకి బస్సెస్ కూడా ఉంటాయి, హైదరాబాద్ నుంచి కాచిగూడ అట్లా కొన్ని ప్లేసెస్ నుంచి వండర్లా వరకు అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా తర్వాత మేమైతే ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఎలాగో బాగుంటుందంటే ఒక మందార రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది బిర్యానీ. అప్పటికి మా రీతు అయితే నిద్రపోయింది, ఇంకా మా రీతుకి ఏం తినలేదు ఫుడ్. ఇంకా మేము రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. నాకైతే ఇంటికి వెళ్తుంటే కూడా కారులో ఈ రైడ్స్కి వెళ్ళినట్టే అనిపించింది ఫీలింగ్ అయితే కనుక. రోలర్ కోస్టర్లో వెళ్తున్నట్టు ఇట్లా కొన్ని గేమ్స్ ఆడింటాం కదా మనము, అవే ఫీలింగ్ వస్తుంది వెళ్తుంటే కూడా ఆ రోజు అయితే కనుక. ఇలా జరిగిందండి మా వండర్లా ట్రిప్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.